హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ బాబు కొంగర యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మహాపర్వదినం అంటే ఫ్రెండ్స్ అనేక మంది ఏమనుకుంటారంటే ఇది ఏదో పెద్ద పండగ ఈరోజు అది ఇది అని అనుకుంటారు. ఇది సీతారాముల కళ్యాణం కాదు, లేకపోతే ఇవాళ రంజాన్ కాదు, లేకపోతే మన ఏమంటారు క్రిస్మస్ కూడా కాదు. కానీ అంతకంటే కార్మికులకు ఇది పెద్ద పండుగ, అదే మేడే దినోత్సవం, ప్రపంచ కార్మిక దినోత్సవం. ఈరోజు ఈ ప్రపంచ కార్మిక దినోత్సవం నాడు ప్రపంచంలో ఉన్నటువంటి కార్మికులంతా ఐక్యతగా పోరాడి వారి యొక్క హక్కుల కోసం, వాళ్ళ హక్కుల సాధన కోసం వారు ఏ విధంగా అయితే శ్రమించి ఆనాడు చికాగోలో ఒక పోరాటం జరిపి కార్మికులందరినీ విముక్తి చేసిండ్రో, ఈరోజు కార్మికులు అనే వాళ్ళకు 8 గంటల పని భారానికి తగ్గించారో, అది ఆ రోజు వాళ్ళు చేసినటువంటి కృషి ఫలితమే ఈరోజు 8 గంటల పని. కాబట్టి ఫ్రెండ్స్, ఈరోజు ఒక మహాపర్వదినం. కార్మికులకు ఎన్నో పండుగలు వస్తాయి, ఎన్నో పండుగలు పోతాయి, కానీ ఈ పండుగ అనేది చాలా గొప్పది, చాలా విశిష్టమైనది, చాలా ప్రత్యేకమైనది. ఇది కార్మిక దినోత్సవమైనటువంటి మేడే. ఫ్రెండ్స్, మీ సందర్భంగా మీ అందరికీ కార్మిక దినోత్సవ మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి పోతే ఈ సందర్భంగా కూడా నేను ఇంకో కొన్ని విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను నా యూట్యూబ్ ఛానల్ ద్వారా. అసలు నిజమైన కార్మికునికి పని గంటల భారం తగ్గిందా, తగ్గలేదా, అసలు కార్మికునికి ఇంకా ఎంతవరకు ఈ పని భారం పడుతుంది, అసలు నిజమైన కార్మికుడు అనేవాడు ఎవడు, ఏంటిది అనేది కూడా నేను మీకు తెలియజేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోనైతే మీరు స్కిప్ చేయకుండా చూడండి. వీలైతే మీరు నా ఛానల్ మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మేము చెప్పిన దాంట్లో నిజం ఉంటే మీరు మీ మిత్రులకు, మీ ఫ్రెండ్స్కు, మీ వాళ్లకు తప్పక షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ కార్మిక దినోత్సవ మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రపంచ కార్మిక దినోత్సవం వర్ధిల్లాలి. ఫ్రెండ్స్, ఇందాక చెప్పాను కదా, కార్మికులకు ఈరోజు ఒక గొప్ప పర్వదినోత్సవం. అది మేడే సందర్భంగా తెలియజేయడం జరిగింది. కానీ నిజమైన ఒక కార్మికునికి ఇది దురదృష్టకరమైనటువంటి దినమే అని చెప్పి భావించాలి. ఎందుకంటే ఇక్కడ కార్మికుడు, నిజమైన కార్మికునికి ఇంకా అసలు కార్మిక విముక్తి అనేది జరగలేదు అన్నదానికి నిదర్శనం నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఫ్రెండ్స్, ఈరోజు ప్రపంచమంతా హాలిడే, కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచం మొత్తం హాలిడేగా ప్రకటించడం జరిగింది. కానీ ఇవాళ ఒక విషయం మీకు గుర్తు చేద్దామనుకుంటున్నాను. ఏంటంటే ఈరోజు ఒక కలెక్టరేట్ అంటే జిల్లా అడ్మినిస్ట్రేషన్కు హాలిడే, ఏది మేడే సందర్భంగా. అదేవిధంగా ఒక జిల్లా కోర్టు, ఒక యంత్రాంగం, అదేవిధంగా కాలేజీలు, కలెక్టర్ గారికి హాలిడే, ఒక జడ్జి గారికి హాలిడే, కాలేజీలో పనిచేసే ప్రిన్సిపాల్ గారికి హాలిడే. కానీ నిజమైనటువంటి ఒక కార్మికునిగా పనిచేస్తున్నటువంటి ఒక సెక్యూరిటీ గార్డ్ అనేవాడికి ఇంతవరకు హాలిడేస్ అనేటివి లేవు. అది ఏ విధంగా అంటే అందరికీ పని భారం 8 గంటలకు కుదించబడ్డది మేడే సందర్భంగా. కానీ సెక్యూరిటీ గార్డ్ అనబడేటువంటి ఒక కార్మికునికి అది ఏమాత్రం వర్తించడం లేదు. ఎందుకు వర్తించడం లేదంటే సరి అయినటువంటి చట్టాలు అమలు పరచకపోవడం వల్లనే అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్, అందరికీ 8 గంటల పని భారానికి తగ్గిస్తే, కుదించబడితే, సెక్యూరిటీ గార్డ్ అనేవాడికి అదే 12 గంటల సమయం, 12 గంటల డ్యూటీ చేయవలసినటువంటి పరిస్థితి. దీని మీద ఆలోచించవలసింది కార్మిక శాఖ మంత్రి, కార్మిక శాఖ రాష్ట్ర కమిషనర్ గారు స్పందించాలి. ఎందుకంటే
కార్మికులుగా కొనసాగుతున్నటువంటి సెక్యూరిటీ గార్డ్కు ఎలాంటి ఈ యొక్క చట్టాలు అవైలబుల్గా లేవు. కార్మికులకు అందరికీ ఉన్నటువంటి బెనిఫిట్స్ కానీ ఇతరత్ర విషయాలలో కానీ సెక్యూరిటీ గార్డుల విషయంలో మాత్రం చాలా అన్యాయంగా జరుగుతున్నది. ఒక సెక్యూరిటీ గార్డ్ ఎంత క్లిష్టమైన పరిస్థితులలో డ్యూటీ చేస్తున్నాడో అని తెలుసుకోవాలనుకుంటే కార్మిక శాఖ మంత్రి కానీ మన కమిషనర్, రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్ కానీ ఒకరోజు ఒక సెక్యూరిటీ గార్డ్తో ఒక నైటు కేటాయించి పూర్తిగా ఒక నైట్ అంతా కేటాయిస్తే తెలుస్తుంది సెక్యూరిటీ గార్డ్ యొక్క పరిస్థితి ఏంటిది, వారి యొక్క వృత్తిలో వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి అనేటి మీకు తెలుస్తాయి. కాబట్టి మీరు మంత్రి గారు, కార్మిక శాఖ మంత్రి గారు మరియు రాష్ట్ర కార్మిక కమిషనర్ గారు మీరు ఒకరోజు ఒక సెక్యూరిటీ గార్డ్తో గడపండి, ఒక రాత్రి ఒక నైటు. అప్పుడు తెలుస్తుంది సెక్యూరిటీ గార్డు అనుభవించే బాధలు సంతోషాలు ఏంటి అనేటి మీకు కూడా పూర్తిగా తెలుస్తాయి. కాబట్టి తప్పకుండా మీరు మా యొక్క ఈ యొక్క వీడియోని చూసి కాస్తైనా స్పందిస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే అందరికీ 8 గంటల డ్యూటీ, కానీ సెక్యూరిటీ గార్డులకు మాత్రం 12 గంటల డ్యూటీ. ఇది చాలా విచారకరమైనది, చాలా బాధాకరమైనది. వెంటనే మీరు స్పందించి ఈ సెక్యూరిటీ గార్డ్స్ అనే వాళ్లకు 8 గంటల డ్యూటీ మరియు కార్మికులకు సంబంధించినటువంటి హక్కులు చట్టాలు పూర్తిగా వారికి చెందేలా చేకూర్చాలని చెప్పేసి కూడా నేను ఈ కార్మిక దినోత్సవం సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. మరియు ఫ్రెండ్స్, ఈ సందర్భంగా కార్మికుల సమస్యలన్నిటినీ పరిష్కరించుకున్నటువంటి ఈ మేడే దినోత్సవం నాడు ఈ యొక్క సెక్యూరిటీ గార్డుల సమస్యలు కూడా పరిష్కారం కావాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాను. తప్పకుండా మీరు నా యొక్క ఈ వీడియోను కార్మిక శాఖ మంత్రి వారికి మరియు రాష్ట్ర కార్మిక కమిషనర్, స్టేట్ కమిషనర్ గారికి చేరే విధంగా ఈ యొక్క వీడియోను షేర్ చేయండి. ఎందుకంటే సెక్యూరిటీ గార్డ్గా ఉన్నటువంటి మన సమస్యలను వారి దృష్టికి తీసుకుపోవాలంటే ఇది ఒక్కటే మార్గం. ఎందుకంటే ఇక్కడ సెక్యూరిటీ గార్డు విషయంలో సెక్యూరిటీ ఏజెన్సీలు పెద్దగా పట్టించుకోవు. అదేవిధంగా ఇక్కడ ఉన్న మనం పనిచేస్తున్నటువంటి సంస్థలు కూడా పెద్దగా పట్టించుకోవు. ఎండలనైనా కానీ, వానలైనా కానీ, చలిలైనా కానీ, దోమలైనా కానీ డ్యూటీ చేయవలసిందే 12 గంటలు. ఇక ఇది సెక్యూరిటీ గార్డుకున్నటువంటి పరిస్థితి, దుస్థితి. కాబట్టి ఈ పరిస్థితుల నుంచి వెళ్ళి ఎంతో కొంత మాకు ఉపశమనం కలిగించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. కాబట్టి తప్పకుండా మాకు న్యాయం జరుగుతుందని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.